మార్కాపురంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మార్కాపురంలో తాగునీటికి బాగా ఇబ్బంది పడేవారని, సంవత్సర కాలంగా నీటి పొదుపు చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఎమ్మెల్యే. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు డ్రైనేజీలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని మనమే పరిష్కరించుకునే దిశగా ప్రతి ఒక్క పౌరుడు పనిచేసుకోవాలి. అధికారులు వాళ్ళ యొక్క చిత్తశుద్ధితోటి సాధ్యమైనంత వరకు మన మార్కాపుని స్వచ్ఛతగా ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం కూడా ఆ కోవలోనే వెళ్తూ మన పరిసరాలని మనం పరిశుభ్రతగా ఉంచుకునే విధంగా ప్రయత్నం చేసుకోవాలి. లేకపోతే మన మార్కాపురం కలుషితం అయిపోతుంది. మన మార్కాపురంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఇబ్బంది పడతారు. అనేక రకాలైనటువంటి అంటు రోగాలు, ఇతర వ్యాధులతోటి మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం చేసుకునేటువంటి పని మన చుట్టుపక్కల వాళ్ళకు, మనకు అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని, రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పిలుపునిచ్చినటువంటి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతంగా ప్రతి శనివారం